ఆ రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సుదర్శన్ వచ్చాడు. ఆయా వెళ్ళి శిల్పని నిద్రలేపింది. శిల్ప వచ్చింది. సుదర్శన్ను చూసి ఆహ్వానించింది. ఆమె ముభావంగా ఉండటం గమనించాడు. మొదట మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? కేస్ సక్సెస్ అయినందుకు. మీరు రాబట్టి, నాకు హెల్ప్ చేయబట్టి పరువు దక్కింది. హెల్పింగ్ నేచర్, బ్రాడ్ నేచర్ అందరికీ ఉండవు. అదే మీలోని గొప్పతనం. ఇలా ఓకదంపుడుగా తన ధోరణిలో తాను చెప్పుకుపోతున్నాడు సుదర్శన్. హెల్పింగ్ నేచర్, బ్రాడ్ నేచర్ ఉన్న వాళ్ళని కూడా కొందరు అనుమానిస్తారు కదండి. రకరకాలుగా టెస్టులు చేసి శోధించి ఏదో సాధిస్తామనుకుంటారు కదండి. ఈ లోకంలో మంచికి జరిగేది వంచనేనని నేను అర్థం చేసుకున్నాను. మిమ్మల్ని నా అవసరం కొద్దీ, స్వార్థం కొద్దీ పొగిడేసి హెల్ప్ పొందాలని నేనెన్నడూ అనుకోలేదు. ఐఎమ్ నాట్ సచ్ ఎ టైప్ ఆఫ్ పర్సన్. నేను నిజంగానే మిమ్మల్ని అభినందించడానికి వచ్చాను. మీరు పొరపడకండి. మిమ్మల్ని కాదు నేనంటున్నది. లోకం తీరు చెబుతున్నాను. స్వార్థం గూడు కట్టుకున్న వాళ్ళ గురించి చెబుతున్నాను. ఎవరేమనుకున్నా నిస్వార్థంతోనే నేను ప్రతి పని చేస్తాను. అయితే నా సమస్యలు నాకున్నాయి. నాలో తీరని వేదన, అసంతృప్తున్నాయి. ఇవి తీరేవి కావు. శిల్ప, మీరేదో అన్యమనస్కంగా ఉన్నట్లుంది. ఏదో జరిగిందని నేను ఊహిస్తూనే ఉన్నాను. మీ పరిస్థితి కొంత విన్నాను కదా అన్నట్టు. శ్రావణ్ ఎక్కడా? ఇంట్లోనే ఉన్నాడా? అతనితో మాట్లాడదామనే వచ్చాను. ఉన్నారు. కానీ ఆయన కూడా నాలానే అన్యమనస్కంగా ఉన్నారు. ఒంట్లో కూడా బావట్లేదు. మరోసారి మాట్లాడుకోవచ్చు అంది. పరిస్థితిని అర్థం చేసుకున్న సుదర్శన్ కామ్గా లేచి ముభావంగానే ఉంటూ మెల్లగా మేడదికి వెళ్ళిపోయాడు. అతని మనసు నొచ్చుకున్నదని ఆమెకి అర్థమైంది. అయినా తాను ఆ సమయంలో అంతకన్నా ఏమీ చేయలేదు. సుదర్శన్ వెళ్ళిపోగానే ఆమె కూడా తన గదిలోకి వెళ్ళిపోయింది. శ్రావణ్ శిల్ప గదిలోకి వచ్చాడు. భార్య మౌనంగా ఉండటం చూచి, అలా ఉన్నావేమి? నా మాటలు వెగటు పుట్టించాయా? లేదు. మరైతే ఎప్పటిలానే ఉండరాదు అన్నట్టు మనం ఇప్పుడు బీచ్కి వెడుతున్నాం. అక్కడ సరదాగా కాలక్షేపం చేస్తున్నాం అన్నాడు మాటల్లోకి దింపాలని. నేను కాదనలేను. కానీ రమ్యకి జ్వరం వచ్చింది కదా. గాలిపడదేమో. మీరు వెళ్ళకూడదా? అంటే నాతో రావటం నీకు ఇష్టం లేదన్నమాట. రమ్యకి జ్వరం వచ్చిందని సాకు దేనికి? శిల్ప మనసు మరోసారి చిబుక్కమంది. అనుమానం పెనుబోతమన్నారు. ఎందుకే కాబోలు అనుకుంది. అంతేకాదు, ఇంత అకస్మాత్తుగా శ్రావణ్ ఇంతగా ఎందుకు ఆత్మీయత చూపుతున్నాడో అర్థం కాలేదు. శ్రావణ్, శిల్ప, రమ్య బీచ్కి వెళ్లారు. ఇసుకలో కూర్చున్న తర్వాత శ్రావణ్, శిల్ప ఒకరినొకరు చూసుకోవటమే కానీ పెదవులు విప్పలేదు. శ్రావణ్ ఏదో చెప్పాలనుకుంటున్నాడని ఆమెకు తెలుసు. అందుకోసమే వెయిట్ చేస్తుంది. శిల్ప, ఇలా చూడు. శిల్ప తల ఎత్తి భర్త కళ్ళల్లోకి చూసింది. నీకో విషయం చెప్పాలని ఇక్కడికి తీసుకొచ్చాను. అతని మాటల్లో ఏదో అపశృతి ధ్వనించింది. అందుకే లిప్తకాలం కనురెప్పలు వాల్చకుండా చూసి తలదించుకుంది. కెరటం కన్నా వేగంగా గుండె కొట్టుకున్నట్లనిపించింది. ఏ క్షణాన ఏ మాట వినబడుతుందోనని భయపడింది. రమ్య ఇదేమీ పట్టించుకోలేదు. ఇసుక కుప్పెళ్లతో తీసుకుని ఆడుకుంటూ గూడు కడుతుంది. మరేం లేదు శిల్ప. ఇటు ప్రాక్టీస్తోనూ అటు ఇంటి బాధ్యతలతోనూ సతమతమైపోతున్నావు. మనకున్న డబ్బు చాలు కదా. పిల్లలకేమో తాతగారి ఆస్తి ఉండనే ఉంది. మన డబ్బుతో రమ్య పెళ్లి చేసేయవచ్చు. ఇంకా దేనికి 4 ఏళ్లేగా. అయినా నీ శ్రమని నేను చూడలేకపోతున్నాను అంటూ భార్య కళ్ళల్లోకి చూడాలనుకున్నాడు రియాక్షన్ కోసం. కానీ ఆమె తలదించి ఉండటంతో వెంటనే ఏమీ అర్థం కాలేదు. శిల్ప మాత్రం శ్వాస ఆగిపోతున్నట్లు ఫీల్ అయింది. వినకూడని మాటలు వింటున్నట్లనిపించింది. ఇంతకు మీరనేదేమిటి? సూటిగా చెప్పకూడదా? బరువెక్కిన గుండెతో అంది. నువ్వు ప్రాక్టీస్ చేయటం అనవసరమని ఫీల్ అవుతున్నాను. అవసరం అనుకుంటున్నాను అంటే కలవని మనసులన్నమాట. అలా పెడార్థాలు తీస్తే నేనేమి చెప్పలేను. అది కాదు శ్రావణ్, మనం ఈ డాక్టర్ కోర్స్ చదివింది దేనికి? ప్రాక్టీసు చేయటానికి కాదా? కాదనను. కోరికలు కూడా అనంతమే. అది కాదనను. ఆ కోరికలు గుర్రాలైతే ఎలా? మనిషి సుఖపడాలి, ఆనందించాలి. నిజమే. కానీ సంతృప్తి అనేది ఉండాలంటాను. అది డబ్బులో లేదంటాను. ఏమే కరెక్ట్? ఈ మాటలు నిజంగా శ్రావణ్ అంటున్నవేనా అన్నంత ఆశ్చర్యంగా చూసింది శిల్ప.
ఒక్కసారి సముద్ర కెరటం ప్రాకుతూ వచ్చి ఆమె పాదాలను తాకి తిరిగి వెళ్ళిపోయింది. అది మోసుకొచ్చిన గవ్వలు మాత్రం ఒడ్డునే మిగిలిపోయాయి. చీర కుచ్చెళ్లను అంటిన ఇసుక రేణువులు వెన్నెట్లో తమాషాగా మెరిశాయి. శ్రావణ్ మాటలు కెరటం లాంటివి. ఇసుక రేణువుల వెలుగులో క్షణకాలం మెరుస్తాయి. మరుక్షణం గవ్వలా ఒడ్డున పడి ఉండాలి. అతని మాటలకు చేతలకు అంత తేడా ఉంటుందని ఆమెకు తెలుసు. నీటిలో హాయిగా జీవించే మొలస్కా జీవిని గట్టున పడేస్తే ఎంతకాలం బ్రతుకుతుంది? అంతే ఇది కూడా. డార్లింగ్, మాట పెగలటం లేదేమిటి? నీవు ఆలోచిస్తున్నదేమిటో అర్థం కావటం లేదు. నన్ను చెప్పమంటావా? శిల్ప ఓసారి తల ఎత్తి చూసింది. సరే, చెబుతాను. నీ సంపాదన పెరగటం కోసం సుదర్శన లాంటి ఫ్రెండ్ లక్కీగా దొరికాడు కదా, అందుకే నీ ప్రాక్టీస్ మీద నీకంత మోజు. శిల్పకు అసహ్యం వేసింది. ఒంటి మీద తేళ్లు జెర్రులు పాకుతున్నట్లనిపించింది. సంస్కారాన్ని బట్టే మాటలు వస్తాయి, మాటల్ని బట్టే చేతులు ఉంటాయి. సంస్కారహీనులకు ఈ రెండు ఉండవు. స్నేహభావాన్ని వక్రంగా చిత్రించే వాళ్ళని ఏమనుకోవాలి? నిజానికి ఇలాంటి భర్తల కన్నా స్నేహితులే మంచివాళ్లేమో, కానీ ఎందరు గ్రహిస్తారు? శ్రావణ్, నీవిలా మాట్లాడతావనుకోలేదు. నా మనసు చాలా బాధపడుతుంది. అవమానంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు? ఉన్నమాట అన్నందుకా? కాదు, లేని మాటలన్నందుకు, అనుమానిస్తున్నందుకు. ఆమెకు కళ్ళనీళ్ళ పర్యంతమైంది. నీవేమనుకున్నా జరుగుతున్నదదేగా. కాదు, కానే కాదు అని సరిపుచ్చుకోమంటావా? సర్ది చెప్పాలనుకుంటున్నావా? అది అనుకోవటం లేదు. నేనీ వేదన భరించలేను. ఓసారి అమ్మని నాన్నని పిల్లల్ని చూడాలనుంది. మా ఊరు పెడతాను అంటూ రమ్యని తీసుకుని లేచింది. ముగ్గురు కారుకి ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. రమ్యని గదిలో బెడ్ మీద పడుకోబెట్టి నిద్రపుచ్చుతుంది. ఆయా వచ్చి ఓ వెడ్డింగ్ కార్డును శిల్ప చేతికిచ్చింది. అది శాంతి పెళ్లి శుభలేఖ. ఇంతలో శ్రావణ్ ఆ గదిలోకి వచ్చాడు. ఏమిటది? వెడ్డింగ్ కార్డా? అవును. ఎవరిది? మీ ఫ్రెండ్వేనా? అవును, శాంతి పెళ్లి శుభలేఖ. శాంతి అంటే ఆ లాయర్ అమ్మాయేనా? అమ్మ కాదు, లాయరే. శ్రావణ్ నవ్వాడు. ఆ లాయర్ గారు ఇన్నాళ్ళైనా పెళ్లి చేసుకోలేదన్నమాట. లేదు, వాళ్ళ బావ ఫారెన్లో ఉన్నాడు. ఎంఎల్ పూర్తి అయితే కానీ చేసుకోనంది. అనుకున్నది సాధించింది, అందుకే ఇప్పుడు చేసుకుంటుంది. అయితే ఒకటే విచారం, 30 ఏళ్ళు వచ్చేశాయి. బాధలు బెంగలు విరక్తి తప్పక వచ్చేస్తాయి కూడా. అలా ఎందుకు అనుకోవాలి? నీకేమి వచ్చింది? నీ చదువు పూర్తి అవలేదా? హాయిగా మగపిల్లలు హై స్కూల్ స్టడీకి కూడా వచ్చేశారు కదా. నా జీవితమే చెప్పుకోవాలి. నాతో ఎవరిని పోల్చకండి. అవన్నీ ఇప్పుడెందుకు కానీ వినండి, ముందే చెబుతున్నా. నేను మా శాంతి పెళ్లికి వెళ్ళాలి. చాలేక కల్పన పెళ్లికి వెళ్ళావు కదా, అది కాస్త ఆగిపోయింది. ఇప్పుడు పెళ్లికి పెడితే ఏమవుతుందో? చాలు చాలు, ఆపండి బాబు మీ ఆవాచ్యాలు. అశుభం పలకవద్దు. విధిని తప్పించడము ఎవరి వశము కాదు. కాదు, అలా అనుకోవాలే తప్ప ప్రతి పెళ్లి చెడిపోతుందని ముందే ఊహిస్తే ఎలా? శ్రావణ్ నవ్వి ఊరుకున్నాడు. అసలు జీవితంలో ప్రేమించడం, ప్రేమించబడటం, హాయిగా జీవించటం అనేది అంత తేలికైన పని కాదు. అందుకే ఈ రోజుల్లో జీవితం గ్యామ్లింగ్గా మారిపోయింది. ప్రేమ పేరుతో కొందరు ఆశలు పెంచుకుంటే దాన్ని వీక్నెస్గా తీసుకుని తమ స్వార్థానికి వాడుకునే వాళ్ళు మరికొందరుంటారు. అసలు ఈ ప్రేమాయణాలకు కారణాలు కోకొల్లలుగా ఉంటున్నాయి. దేని బాధ దానిదే, దేని బాధ దానిదే. అందుకే నిస్వార్థమైన అనురాగపూరితమైన ప్రేమ అనేది ఎక్కడా కనిపించటం లేదు. అసలు ప్రేమకు విలువ లేకుండా పోయిందనాలి. ప్రేమ అనేది స్వచ్ఛమైనది, పవిత్రమైనది. రెండు మంచి మనసులు కలిసినప్పుడు అనురాగం జనిస్తుంది. ఆ అనురాగమే ప్రేమగా మారుతుంది. అలాంటి ప్రేమమూర్తులకు ఆస్తి, హోదా, కులము, మతము లాంటివేవి అడ్డుగా కనిపించవు. అనురాగ బంధం ఒక్కటే వాళ్ళకి తెలుస్తుంది. ఆ అనుభూతితోనే వాళ్ళు తన్మయత్వాన్ని, ఆనందాన్ని పొందగలుగుతారు. ఇది నిజంగా అనిరోచనీయమైనదనే చెప్పాలి. ఇలాంటి ప్రేమికులు ఎందరుంటారని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చునేమో. శిల్ప మనసులో ఏవేవో ఆలోచనలు, ఎన్నెన్నో ప్రశ్నలు, దారి తెన్నులేని ఆలోచనలు, సమాధానాలు రాని ప్రశ్నలోనూ. ఆమె మనసంతా వికలంగా ఉంది. ఆస్తిపాస్తులు పణంగా పెట్టిన అనురాగం పొందలేకపోతుంది. భర్తను తనవాడుగా చేసుకోవటం ఎలా అన్నదే ఆమె మీమాంస. శాంతిని సలహా అడిగితే, ఛీ, పెళ్లికి వెడుతూ ఇలాంటి ఆలోచనలేమిటి? అయినా శాంతి పెళ్ళయి ఇంకా కాపురాన్ని ప్రారంభించనే లేదు కదా. అయినా ఏదో ఆలోచన, ఏదో ఆవేదన.
అందుకే శిల్ప అలా అనుకుంది. అడ్జస్ట్ అయ్యే స్వభావం గల శిల్ప కాలక్రమంలో తన భర్తను అనుకూలంగా మలుచుకోలేదని ఎందుకు అనుకోవాలి? ఏమో, మంచి జరుగుతుందేమో. పెళ్లికి రమ్యను కూడా తీసుకెళ్ళింది శిల్ప. భర్త మాత్రం రాలేనన్నాడు. పెళ్లివారి ఇల్లు సందడిగా ఉంది. శాంతి మేడ మీద నుంచే కారులో నుంచి దిగుతున్న శిల్పను చూసింది. వెంటనే గబగబా మెట్లు దిగి ఎదురు వచ్చి ఆహ్వానించింది. జ్ఞానేశ్వరి కూడా వచ్చి వాళ్లతో కలిసింది. అక్కడ కనిపించిన లోపం ఒక్కటే. కలిసి చదువుకున్న 4 అమ్మాయిలలోనూ ఒక ఆమె మిస్ అయింది. ఆమె కల్పన. ఆ లోపం అక్కడ కొట్టవచ్చినట్లు కనబడుతూనే ఉంది. జ్ఞాని నాకన్నా ముందే వచ్చిందన్నమాట. రాకపోతే ఎలాగా? కల్పన ఎలాగూ రాదు. ప్రీ బాడ్ని నేనేగా. నీవేమో ప్రాక్టీస్లో బిజీ లైఫ్ బిజీ అంటూ నవ్వేసింది జ్ఞానేశ్వరి. అవును జ్ఞాని, మీ అక్కే స్కూల్ని నువ్వు రన్ చేస్తున్నావటగా. మా అమ్మాయిని మీ స్కూల్కే పంపుదామనుకుంటున్నాను. చాలే, ఒక్క కూతురు కదా, అక్కడికెందుకు? నాకైతే 100 కొద్ది పిల్లలు అని మళ్ళీ నవ్వింది జ్ఞాని. ఈ మాటలకు శాంతి, శిల్ప కడుపుబ్బా నవ్వుకున్నారు. శిల్ప దగ్గర ఉన్న రవ్యని జ్ఞానేశ్వరి ఎత్తుకుంది. శిల్పకి కల్పన గుర్తుకు వచ్చింది. అది సరే కానీ కల్పన ఫారెన్ వెళ్ళి చాలా కాలమైందనుకుంటాను. లెటర్స్ రాస్తుందా? రాస్తుంది. ఈ మధ్య అవి కూడా బాగా తగ్గిపోయాయి. డిప్రెషన్లోంచి తేరుకుందో లేదో మరి. అవునే, ఈ ప్రేమాయణాలంటే ఇంతే మరి. ఊహలకు వాస్తవాలకు వ్యత్యాసం ఉంటుందని మొదట్లో గమనించలేదు కదా. జ్ఞానేశ్వరి అంది తాపీగా. స్టేట్స్ వెళ్ళి ఊరికే కూర్చోలేదు. లోవెల్ యూనివర్సిటీలో ఎంఎస్ చేసి అక్కడే జాబ్ చేస్తుందట కూడా. అన్నట్టు మరిచాను, ఈ మధ్యనే మ్యారేజ్ కూడా అయ్యిందట. ఇంకా వివరాలు కావాలంటే మా గోకుల్ను పిలుస్తాను, అడుగు అంది శాంతి. మీ బావ గోకుల్కి స్టేట్స్లో ఉన్న కల్పన తెలుసునన్నమాట. అవును, అక్కడే ఇంజనీరింగ్ చేసి ఇండియా వచ్చి కంప్యూటర్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. స్టేట్స్లో ఉండగా కల్పన భర్తతో కూడా మా బావకి మంచి స్నేహం ఉందట. కల్పన భర్త ఆంధ్రావాడు కాదు, కన్నడం వాడట. కల్పన పెళ్లి జరిగిందని విన్నాం, సంతోషం. కానీ వెడ్డింగ్ కార్డు అయినా పంపనందుకు విచారంగా ఉంది, జ్ఞాని వ్యాఖ్యానించింది. కాదనను, కానీ ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత మరి ఇలాగే ఉంటుందనుకోవాలి. ఏదోలే, లైఫ్లో సెటిల్ అయింది కదా, అదే సంతోషం. శిల్ప తన అభిప్రాయం వెల్లడించింది. మరో మాట చెప్పనే లేదు. కల్పన పేరెంట్స్ ఇప్పుడు ఇండియాలో లేరు. వాళ్ళు కూడా కూతురు దగ్గరికే వెళ్ళిపోయారు. కల్పన అన్నయ్యలు కూడా అక్కడ కదా సెటిల్ అయ్యారు. మొదటి మ్యారేజ్ ఫెయిల్యూర్ అయిందని కల్పన భర్తతో ముందే చెప్పేశారట. అందుకు ఇష్టపడి కల్పనని అతడు చేసుకున్నాడట, వివరించింది శాంతి. మరి దాని ఆస్తుల విషయం, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అడగరేమిటి? జ్ఞాని అంది. తెలిస్తే చెప్పవచ్చుగా అంది శిల్ప. ఇండియాలో ఆస్తులు అమ్మలేదు. ఒక హోప్ ప్రారంభించింది. డబ్బు కూడా ఏటా పంపించేస్తుంది. శ్రీధర్ ఎప్పుడైనా కనిపించాడా? శాంతి అడిగింది కుతూహలంగా. ఈ మధ్య కనిపించలేదు. ఎక్కడ ఉన్నాడో తెలియదు. ప్రేమించడం తప్పు కాదు, కానీ అది ఫెయిల్యూర్ అయితే మాత్రం మహాబాధ. శ్రీధర్ ఎక్కడున్నాడో కానీ ఆ బాధని అనుభవిస్తూనే ఉంటాడు. అవును కదూ, శిల్ప కూడా ఎంతో బాధతోనే అంది. కల్పన ప్లాన్ గురించి శాంతి వివరించింది. దానికి మహిళల సమస్యలంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అనాథ పిల్లల కోసం ఒక హోం ప్రారంభించాలన్నది. అందుకు జ్ఞానేశ్వరి కూడా ఒప్పుకుంది. అలాగే నిరుపేదలైన మహిళలకు ఏదో ఒక రకంగా జీవనోపాధి కల్పించాలని ఒక ట్రస్ట్ ప్రారంభించింది. వాళ్ళ తల్లిగారి గుర్తుగా ఆ బిల్డింగ్ను అలాగే ఉంచి చుట్టూరా ఉన్న ఆవరణలో గదులు కట్టించారు. నిజానికి ఇప్పుడు జ్ఞానేశ్వరి వాళ్ళు నడుపుతున్న హోం అదేనే, కల్పన వాళ్ళదే అంది అంటూ నవ్వేసింది. అవును కల్పన, సహాయంతో ప్రారంభమైన ఈ హోం పేరు ఏమిటో తెలుసా? విశ్వశాంతి వనం. వెరీ గుడ్, నేను కూడా నాకు తోచిన విరాళం ఇస్తాను, ఓకే అంది శిల్ప. కంగ్రెస్ శిల్ప అంటూ అభినందించింది జ్ఞానేశ్వరి. నేను మీ హోంకి లీగల్ అడ్వర్టైజర్ని అంది నవ్వుతూ శాంతి. ముగ్గురు నవ్వుకున్నారు. కాసేపు మాటలు ఆగాయి. శిల్ప అంది మెల్లగా. ఏమైనా కల్పన లైఫ్తో డిసప్పాయింట్ అయిందంటావా? అలా అని ఎందుకు అనుకోవాలి? జీవితంలో అనుకున్నవన్నీ జరిగితే ఇక కానిదేముంది? ఎవరి సమస్యలు వాళ్ళవి. వాస్తవ పరిస్థితులను బట్టే అన్నీ జరుగుతాయి. దీన్ని కర్మ అనుకో, జాతక ఫలం అనుకో. అదేదైనప్పటికీ జరిగే విధంగానే జరిగిపోతుంది. అన్నీ మన చేతుల్లో ఉన్నాయనుకోవటం భ్రమ అంది శాంతి. పోనీలే, ఎవరి కర్మానుసారం వాళ్లకు జరుగుతుంది. కల్పన గుండె వజ్రంతో సమానం.
తనకు మంచిదని తోచిన పని చేయటానికి విరవదు. ఫీల్ కాదు, ఎదుటి వ్యక్తిలో నిజంగా మంచి కనబడితే వాళ్ళ మాటలకు తల ఒక్కుతుంది, నమ్ముతుంది కూడా. దానిది నిజంగా బ్రాడ్ నేచర్. అవునంటావా? జ్ఞానేశ్వరి అంది. కాదని ఎవరంటారు అన్నట్టు మరిచాను. అది నా పెళ్లికి గ్రీటింగ్స్తో పాటు ఓ లెటర్ కూడా వ్రాసింది. మన ముగ్గురి పేర్లు దానిలో ఉన్నాయి. మనందరికీ శుభాకాంక్షలు తెలిపింది. మరోసారి లెటర్స్ విడివిడిగా రాస్తానంది. శాంతి అంది. ఏది ఆ లెటర్ చూపలేదేమి? నీకు మాత్రమే రాసిందని గొప్ప. శిల్ప చిరుకోపం ప్రదర్శించింది. ఇదిగో తెస్తాను ఉండండి అంటూ బీరువా తెరిచి ఓ బ్యాగ్లో నుంచి లెటర్ తీసుకొచ్చి చదవటం ప్రారంభించింది. శాంతికి నా హృదయపూర్వక నమస్సులు. నీ మ్యారేజ్కి రాలేకపోతున్నందుకు మన్నించు. మ్యారేజ్ ఎంతో ఘనంగా జరగాలని మనసారా కోరుకుంటున్నాను. మన ఫ్రెండ్స్ అంతా వస్తున్నారుగా. మనలో ఎవరు ఎక్కడ ఉన్నా మనమంతా ఒక్కటేనే. ఆ విషయం మర్చిపోకండి. నా ఈ మాటలను వేదాంతి జ్ఞానికి ఆ శిల్పి కూడా చెప్పు. వాళ్ళకి నా గురించి బాగా తెలుసుననుకో. అయినా మళ్ళీ చెబుతున్నాను. అదేమిటో కానీ ఈ లోకం వింతగా కనబడుతుందే. అందరూ మనుషులే, కానీ అందరూ ఒకలాగా ఉండరు కదా. ఎవరి మనస్తత్వాలు వాళ్ళవి, ఎవరి ఎయిమ్స్ వాళ్ళవి. ఎవరు ఎలా ఉన్నా స్వార్థం మాత్రం ఉండకూడదని కోరుకుంటున్నాను. మనిషి ఎక్కడ నివసిస్తున్నప్పటికీ, పనిచేస్తున్నప్పటికీ అతని సద్గుణమే బ్రహ్మానందాన్నిస్తుంది. ప్రతి మనిషి సత్ప్రవర్తనతో జీవిస్తున్నప్పుడు ప్రపంచానికి మహోదయమే కదా. అంతకన్నా వేరేమీ కావాలి. అంతేకాదు, ఎవరి హృదయం పేదవారి కోసం ద్రవిస్తుందో, సాటివారి అభ్యున్నతిని కోసం పరితపిస్తుందో అలాంటి వారినే మహాత్ములంటాను. మన సమాజంలో భార్యాభర్తలు, తల్లి పిల్లలు వీళ్ళ మధ్య కూడా కల్మషంతో కూడిన ప్రేమ కనిపిస్తుంది. ఉన్నవాడికి లేనివాడికి, యజమానికి సేవకునికి కూడా అంతర్గతంగా ఉండేది ఒకే ఆత్మ కదా. అందుకే అందరిలోనూ అనురాగం, ఆత్మీయత ఉండాలంటాను. ఇక స్త్రీల గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. ఈ సమాజంలో స్త్రీ కూడా ఒక మనిషే. రచనల్లో దేవతగా వర్ణించబడటం వల్ల ప్రయోజనం లేదు. స్త్రీ ఒక బోనులో పెట్టి బంధించడానికి జంతువు కాదు. షోకేసులో పెట్టడానికి బొమ్మ కాదు. తల్లిగా, చెల్లిగా, భార్యగా, కూతురుగా ఆత్మీయతను పంచగలిగిన ఒక ప్రాణమున్న వ్యక్తిగా స్త్రీని గౌరవించకపోయినా కనీసం గుర్తిస్తే చాలునంటాను. కానీ ఇలాగ కూడా స్త్రీ పరిస్థితి లేదు కదా. ఏ వైపు నుంచి ప్రేమకు నోచుకోవటం లేదు. బానిసగా బ్రతుకును వెళ్ళమార్చుతుంది. అందుకే కష్టాలలో ఉన్న మహిళలను ఆదుకోవటానికని నాకు చేతనైన రీతిలో, పరిధిలో ఓ హోమ్ స్టార్ట్ చేయించాను. ఈ విషయాలన్నీ ఇక్కడ ఏకరువు పెట్టాలనుకోవటం లేదు. మీకు తెలిసినవే. ఎందుకో కానీ నాకు ఇక్కడ ఉండాలనిపించటం లేదు. ఇండియాలో పుట్టి పెరిగాను కదా, అందుకనేమో. మొదట్లో నాకు బాగానే ఉండేదనుకో. నేను వీలైనంత త్వరలో మన దేశం వచ్చేస్తాను. అనాథ పిల్లల, అనాథ స్త్రీల సేవలోనే తరించాలని ఉంది. మా ఫ్యామిలీ అంతా కూడా వచ్చేస్తాము. మనమంతా ఒకటే కదా. జ్ఞానికి, శిల్పకి నా ముద్దులని చెప్పు. ముద్దుల మాట చదివి కంగారు పడుతున్నావా? కనీసం ఫోన్లో అయినా ఆ అనుభూతి కలిగేది. పోనీలే, ఎలాగో వస్తున్నానుగా. నా లెటర్ చదువుతూ నవ్వేసుకోండి. మనసంతా హాయి నింపుకోండి. ఇక నేనేమైనా బాధపడుతున్నాననుకుంటున్నారా? అదేం లేదు, హాయిగా ఉన్నాను. నా భర్త చాలా మంచి వ్యక్తి. అన్నీ సంప్రదించుకునే చేసుకుంటాము. నీకివే నా హృదయపూర్వక శుభాకాంక్షలు. పెళ్లి వైభవంగా జరగాలని కోరుకుంటున్నాను. సెలవా మరి. అమృతం నింపుకున్న మనసుతో, శుభాకాంక్షలతో, నీ కల్పన. ఈ లెటర్ చదవటం పూర్తయ్యేసరికి శాంతి కంఠం రుద్ధమైంది. తల ఎత్తి చూస్తే జ్ఞానేశ్వరి, శిల్ప కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఎందుకే అలా అయిపోయారు? ఇప్పుడేమైందని అంటూ శాంతి కూడా గుడ్ల నీరు పమిట కొంగుతో అద్దుకుంది. నిజంగా కల్పన హృదయం అమృత కలశమేనే అంది జ్ఞానేశ్వరి. నేనేమనాలో నాకే తెలియటం లేదు. అది నిజంగా దేవత అంది శిల్ప. ఈ రోజున అది మన మధ్య ఉంటే ఎంత ఆనందించేవాళ్ళం. కానీ లేదుగా. శాంతి ఓ దీర్ఘమైన నిట్టూర్పు విడిచింది. శాంతి తల్లి గదిలోకి వచ్చింది. అమ్మ ఇంకా కబుర్లు అవలేదా? లేవండి, నిన్న రేపట్లు పూర్తి అయ్యాయి చెప్పి చరచరా వెళ్ళిపోయింది. డిన్నర్ తర్వాత ముహూర్తం. శాంతి పెళ్లి వైభవంగా జరిగింది. పెళ్లివారు, బంధువులు అందరూ ఎవరెళ్ళికి వారు వెళ్ళిపోయారు. శిల్ప, జ్ఞానేశ్వరి కూడా వధూవరులకు శుభాకాంక్షలు చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ మనసుల్లో కల్పన మెదులుతూనే ఉంది. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.